అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రిపబ్లిక్ డే ఉత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ సిద్ధమైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు ఉండగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సేవలకు చెందినటువంటి 13 శకటాలు కూడా ఉన్నాయి. భారత్ సాధిస్తున్న వేగవంతమైన ప్రగతిని, దేశం యొక్క గొప్ప ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యంతో మేళవించిన శకటాల ప్రదర్శన జరగబోతోంది. కాగా ఈ ఏడాది జరగనున్న రిపబ్లిక్ డేకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీయన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకల వేళ కేంద్రం భారత అజేయమైన సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పనుంది. ఈ ఏడాది పరేడ్లో ఆయుధాలు తొలిసారిగా కనువిందు చేయనున్నాయి. ఈ వేడుకల్లో బ్రహ్మోస్ ఆకాశ క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక అర్జున్ యుద్ధ ట్యాంకులు, శత్రువులను సుదూరం నుంచి చిత్తు చేసే సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థను కేంద్రం ప్రదర్శించనుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థను మొదటిసారిగా ప్రదర్శించనున్నారు. ఇక ఆర్టిలరీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన శక్తిబాన్ రెజిమెంట్ డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను పెరేడ్లో ప్రదర్శించనున్నారు. కొత్తగా ఏర్పాటైన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కూడా తొలిసారిగా కవాతులో పాల్గొంటోంది. వందే మాతరం 150వ వార్షికోత్సవం, స్వాతంత్ర్యక మంత్ర వందే మాతరం మరియు సమృద్ధిక మంత్ర ఆత్మనిర్భర్ భారత్ థీమ్లతో ప్రదర్శనలు ఉంటాయి. లద్దాఖ్ ప్రాంతానికి చెందిన జంస్కార్ గుర్రాలు, బ్యాక్ట్రియన్ ఒంటెలు గణతంత్ర వేడుకల్లో భాగం కానున్నాయి. ఈసారి ఆర్మీ తన ప్రదర్శనను ఫేజ్డ్ బ్యాటిల్ ఆర్ఏ ఫార్మేషన్ పద్ధతిలో నిర్వహించనుంది. గత ఏడాది మే నెలలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన ఆయుధాల నమూనాలను ఒక ప్రత్యేక ట్యాబ్లో ప్రదర్శించనున్నారు. జాతీయ భద్రతా సవాళ్లను భారత్ ఎంత ధీటుగా ఎదుర్కొన్నదో ఈ ప్రదర్శన చాటి చెప్పనుంది. ఈ ఆపరేషన్లో బ్రహ్మోస్ క్షిపణులపై శత్రువులపై విరుచుకుపడగా ఆకాశ్ S-400 వ్యవస్థలు రక్షణ కవచంగా నిలిచాయి. ఇక ఎర్రకోట వద్ద జరగనున్న వేడుకల నిమిత్తం ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం సుమారు 10,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎన్నడూ లేని విధంగా AI ఆధారిత నిఘా పరికరాలను రంగంలోకి దించారు. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరి రక్షణను దృష్టిలో ఉంచుకొని కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ ను అమలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది భద్రతా ఏర్పాట్లలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు AI సాయంతో పనిచేసే ప్రత్యేక కళ్లద్దాలను అందించారు. ఇవి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంతో అనుసంధానమై ఉంటాయి. ఇవి నేరగాళ్లు, అనుమానితులు, నిందితుల డేటాబేస్తో అనుసంధానమై ఉంటాయి. కిక్కిరిసిన ప్రదేశాల్లో కూడా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే ఈ అద్దాల ద్వారా పోలీసులు వారిని వెంటనే గుర్తించడానికి వీలుండేలా ఈ అద్దాలను రూపొందించారు. ఇక ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు పరేడ్ జరిగే మార్గాల్లో మొత్తం 3,000కు పైగా హైటెక్ కెమెరాలను అమర్చారు.
వీటిని పర్యవేక్షించడానికి 150 మంది సిబ్బందితో కూడిన 30 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఇవి 24 గంటలు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఉత్తర మధ్య ఢిల్లీలోని భవనాలపై వేల సంఖ్యలో నిఘా పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎత్తైన భవనాలపై నుంచి పోలీసులు నిరంతరం నిఘా ఉంచనున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.